హాయ్ అండి అందరికీ. ఇది ఫ్రైడే మినీ బ్లాగ్ అనమాట. లంచ్లోకి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట కొబ్బరి పచ్చడి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు అండ్ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయినప్పుడు కొబ్బరి ముక్కలు, కరివేపాకు ఒకసారి వేసుకోవాలండి. కరివేపాకు వేయడం వల్ల ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందువల్ల రెండు ఒకసారి వేస్తే నో ప్రాబ్లం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న చింతపండు వేసుకోవాలండి. మీ ఇష్టం, నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు అండ్ చింతపండు అయినా వేసుకోవచ్చు. మాకు చింతపండుతో చేసుకున్నది చాలా బాగుంటుంది అనమాట. చల్లారిన తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. నెక్స్ట్ తాలింపుకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి పచ్చడి కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోని. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్య కామెడీ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.